దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. 5వ మాట కూడా చదువుదాం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణము చాలాసార్లు మనకి కృంగిపోతుంటుంది. చాలాసార్లు మనుషులు కూడా కొన్ని సమస్యల వలన, కొన్ని బాధల వలన, కొన్ని కష్టాల వలన, కొన్ని ఇబ్బందుల వలన, మనం శోధించే శత్రువుల వలన కూడా మనం చాలాసార్లు మన ప్రాణం కృంగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రాణానికి బలం ఎవరంటే, ఇందాక మీరే పాడారు, నా ప్రాణానికి ప్రాణం నా జీవా. అంటే మీ ప్రాణాలను, అంటే నీ ప్రాణమును, నా ప్రాణమును, మన ప్రాణాలని ఆయన ఏం చేయగలడంటే బలపరచగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ప్రాణం ఎవరు నమ్ముకోవాలి? దేవుడు నమ్ముకోవాలి. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు, అప్పులు పాలైనప్పుడు, వారి జీవితంలో అన్ని వాటములు ఎదురవుతున్నప్పుడు చాలామంది వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. మనం చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడొక చోట ఎవరొకరు ఏదో ఒకరు చేసుకున్నారని, చనిపోయారని, ఎక్కడో చోట ఇలాంటి దుర్వార్తలు మనం వింటూనే ఉన్నాం. అంటే వాళ్ళు ఎందుకు ప్రాణం తీసుకునేంత వరకు వెళ్ళిపోయారంటే, వాళ్ళు ప్రాణం ఎవరి మీద ఆధారపడలేదు? దేవుని మీద ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడి ఉంటే ఆ ప్రాణానికి ఆయనే బలమై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి 11వ వచనం కూడా చూద్దాం. చూడండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు నాకు ఆ మాట వినబడెను. దేవునికి స్తోత్రం. బలం ఎవరంట? మన ప్రాణానికి బలం ఎవరు? మన ఊపిరికి బలం ఎవరు? మన జీవానికి బలం ఎవరు? ఇప్పటికీ చెప్తాను, ఇక్కడ మనలో ప్రతి ఒక్కరు ఈ రోజుకి ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఇక్కడ బాధలు లేని వాళ్ళు ఎవరూ లేరు, కష్టాలు లేని వాళ్ళు ఎవరూ లేరు, ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరు లేరు. సాధ్యమంత వరకు ఇక్కడ అప్పులు తీరిన వాళ్ళు కొంచెం కొద్దిమంది ఉన్నారు, అప్పులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇంతమందిలో అందరం కూడా ఇంకా సజీవులుగా ఇన్ని బాధలు తట్టుకుంటూ, ఇన్ని శ్రమలు తట్టుకుంటూ, ఇన్ని ఇబ్బందులు తట్టుకుంటూ ఇంకా మన ప్రాణం మనలో నిలుచుందంటే ఇప్పటికీ ఆయన మన ప్రాణాలకి బలమై ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన బలపరుస్తున్నాడు. శ్రమల్లో బలపరుస్తున్నారు, బాధల్లో బలపరుస్తున్నారు, కష్టాల్లో బలపరుస్తున్నారు, ఇబ్బందుల్లో బలపరుస్తున్నారు. ప్రతి శోధన కాలములో దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము దేవునిని నమ్ముకుంది కాబట్టి ఎలా ఉంది? మౌనంగా ఉంది. టెన్షన్ పడట్లేదు. ఉంటుంది టెన్షన్, కానీ దేవుడే దిక్కు. నాకు ఇంకెవరు దిక్కున్నారు? ఇంకెవరు చెప్పుకోగలను? మనందరికీ బాధలు ఉన్నాయి. కొన్ని మనుషులకు చెప్పుకుంటాం, మనుషులు కూడా చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. అవి ఎవరికి చెప్పుకుంటాం? ఒక్క దేవుడికి మాత్రమే చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. అలా చెప్పుకుంటున్నాం, ఆయనేమో వింటున్నాడు. ఏదో ఒక రీతిగా ఎప్పటికప్పుడు ఆయన దగ్గర నుంచి మనకి సమాధానం ఖచ్చితంగా వస్తుంది. భక్తుడు అన్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? చాలాసార్లు మన కష్టాలు ఇతరులకు చెప్పుకొని వాళ్ళ సహాయం కోసం మనం చాలాసార్లు ఎదురు చూస్తాం. కానీ వాళ్ళు చేస్తారేమో అని ఎంతకాలం ఎదురు చూస్తున్నా ఏ ఒక్క మనుషుని దగ్గర నుంచి మనకు సహాయం కలగదు. కానీ ఎక్కడి నుంచి మనకు సహాయం కలుగుతుందంటే, భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలననే మాకు సహాయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడిన వారు సిగ్గుపడరు. దేవుని నమ్ముకున్న వారి ప్రాణము త్రొట్టిల్లదు. దేవుని మీద ఆధారపడిన వారు మరణం వైపు అడుగులు వేయాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనంలో ఇందాక చదివాము, నా ప్రాణమా దేవుని నమ్ముకొని ఎలాగుండు? మౌనంగా ఉండు. మౌనంగా ఉండమంటే ఇంకా కనబడ్డ వాళ్ళందరి దగ్గర ఇదే గోడు వినిపించుకోవాల్సిన అవసరం లేదు. మన బాధ ఎంతమందికి చెప్పుకుంటాం? మహా అయితే మనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మన బాధను అర్థం చేసుకుంటారో, ఎవరైతే మనల్ని ఆదరించే మాటలు, ధైర్యంగా ఉండమని ఆదరించే మాటలు చెప్తారో వాళ్ళకి చెప్తాం. కానీ బస్ స్టాండ్లో నిలబడి ఏమంటే మీ పేరేంటి, మీ దేవురు, మరి నాకు ఎన్ని బాధలు ఉన్నాయి తెలిసిన వాళ్ళ దగ్గర ఏమన్నా మనం చెప్తామా? చెప్పం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయ. ఒక రైలు ప్రయాణం చేస్తుంటే మౌనంగా కూర్చుంటాం. విమాన ప్రయాణం చేస్తుంటే ఏ ఊరు ఎక్కడ దిగుతారంటాం తప్ప మన బాధలేమి ఎవరితో చెప్పుకోము. ఎందుకు మన ప్రాణము మౌనంగా ఉంటుందంటే దేవునితో చెప్పుకుంటున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం. మీ కష్టాలైనా సరే మిమ్మల్ని అల్లరి పెట్టే వాళ్ళ దగ్గర అస్సలు మీ బాధలు చెప్పుకోవద్దు. వాళ్ళకు చెప్పుకోకుండా ఉండటమే మంచి పని. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రార్థన చేయగలిగిన వాళ్ళకి చెప్పు, లేదా నిన్ను వాదార్చగలిగిన వారికి చెప్పు. మొట్టమొదటిగా నీ దేవునికి చెప్పు. అంతకు మించి కోయిట్లో కనబడ్డ వాళ్ళందరికీ మీ బాధలు చెప్పాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది, నాకు రక్షణ కలుగు చేసేవాడు ఆయన. నా నిరీక్షణ కూడా, నిరీక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొద్ద నుండి మన ప్రార్థనకు ఈ రోజైనా రేపైనా ఏదో ఒక రోజైనా దేవుని యొద్ద నుండి ఖచ్చితంగా మనకి సమాధానం వచ్చి తీరతాది. హల్లెలూయ. మీ చేతులతో ఎప్పుడైనా భూమిలో ఇత్తనాలు వేసారా? మొలిసాయా, కుళ్ళిపోయాయా? కొంతమంది అంటారు ఆ చేతి అస్సలు ఏ మొక్క బతకదంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలు కాబట్టి మీరు ఏ విత్తనాలు వేసినా ప్రతి విత్తనం మొలిచే ఉంటుంది. మొలలేదా? కులిపోయినాయా? మొలుస్తుంది. దేవునికి స్తోత్రం. మీ చెయ్యి మంచిది. హల్లెలూయా. మీ మనస్సు మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ చేత్తో వేసిన ఇత్తనాలే భూమిని మట్టిని పెళ్ళగించుకుని వచ్చి అవి బ్రతికి మొక్కై చెట్టై వృక్షమై ఫలాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ప్రార్థన కూడా ఒక రోజున ఫలిస్తుంది దేవుని సన్నిధిలో. హల్లెలూయ. మన ప్రార్థనలు ఓడిపోయే ప్రార్థనలు కాదు, విజయము చూసే ప్రార్థనలో. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో దేవుడు సిగ్గుపరచువాడు కానే కాదు, కానీ మనం దేవుని మీద బలంగా ఆధారపడాలి. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఆయన మనల్ని సిగ్గుపరచు దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం. 8వ వచనం చెప్తున్న మాట చూడండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయాలను కుమ్మరించండి, దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. ఏంటంటే జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు ఏముంచాలి? అప్పుడప్పుడా ఎల్లప్పుడా? అదేంటి? ఏదో అప్పుడప్పుడు అంటే దేవుని మీద ఆధారపడగలం. కానీ కొంతమంది అంటారు, ఏంటమ్మా అన్ని దేవుడి మీద వేసేస్తానంటావు, ఆయన మాత్రం ఎన్ని చేస్తాడు, ఆయన మాత్రం ఎన్ని చూస్తాడు. అది కాదు. ఇంత చేసిన వాడు అంత చేయలేడా? దేవునికి స్తోత్రం. భక్తుడు పాట రాస్తారు, ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని యేసయ్య మాటిది తెలుసుకునేస్తమా, యేసయ్య మాటిది. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, త్రణ ప్రాణము పెట్టి నిన్ను రక్షించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను రక్షించెను. ఇంత చేసిన వాడు నిన్ను విడిచిపోతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ చరణం నేను పాడానంటే, పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను రక్షించెను. ఇంత చేసిన వాడు, ఇంత చేసిన దేవుడు నిన్ను ఎలా మర్చిపోతాడు? ఇంత చేసిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు తోసేస్తాడు? ఇంత చేసిన దేవుడు నీ కన్నీరు తొడవకుండా ఎలా ఉండగలుగుతాడు? ఇంత చేసిన దేవుడు ప్రాణమే నీ కొరకు అర్పించిన వాడు చిన్న సాయం చేయలేడా?
దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి మీరు బలంగా నమ్మండి. మీకు ఎక్కడి నుంచి సహాయం రాకపోయినా దేవుని యొద్ద నుండి తప్పక మీకు సహాయం వస్తుంది. ఖచ్చితంగా 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 దేవుని యొద్ద నుండి మనకు సహాయం రాకుండా ఉండదు. మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం. మన నమ్మిక అరిగిపోకూడదంట, తరిగిపోకూడదంట. ఏమవకూడదు? ఎవరెన్ని చెప్పనివ్వండి, ఇది సాధ్యం కాదని ఎవరైనా అన్నివ్వండి, కానీ నీ నమ్మిక గట్టిదై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం. ప్రభు ఏమంటారంటే, నేను చెప్పిన మాట వదిలేసి ఇది జరగదమ్మా, ఇది అవ్వదమ్మా అన్న వాళ్ళ మాట నువ్వు ఎందుకు తీసుకున్నావు? నేనేమన్నాను? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నేను చెప్పాను కదా. నాకు అసాధ్యమైంది ఏదీ లేదన్నాను కదా. మరి నువ్వు మనుషుల మాట నమ్ముతున్నావు కానీ నా మాట నమ్మట్లేదని దేవుడు బాధపడతారు. కాబట్టి జీవంగల దేవుని సంఘములో ఉన్న మనందరం కూడా దేవుని నమ్ముదాం, దేవుని మాటను నమ్ముదాం, దేవుని మీద ఆధారపడదాం. ఆయన కృప వెంబడి కృపను మనం పొందుకుందాం. ఈ మాటలు ప్రభు మన వెనుకట్లో దీవించునుగాక. హల్లెలూయా.